తెలియజేస్తున్నా. రైట్. బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, బనకచర్ల విషయంతో ప్రాజెక్టు విషయంలో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే మేము అడ్డుకున్నాము, ఇది తెలంగాణ ప్రభుత్వ విజయం, కాంగ్రెస్ ప్రభుత్వ విజయం అంటున్నారు. మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అందరు కూడా నమస్తే. ఇది కాంగ్రెస్ విజయంగా వాళ్ళు అభివర్ణిస్తే సహజంగానే వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారిక సమాచారం ఇవ్వాలన్నా, అధికారికంగా ఈ విధంగా దానిపైన అభ్యంతరాలను వ్యక్తపరిచినా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ముందుంటది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమ విజయంగా అభివర్ణించవచ్చు, తప్పులేదు. కానీ బనకచెర్ల పైన మొట్టమొదటగా స్పందించింది ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దానివల్ల కలిగే నష్టాలు, అది తీసుకోవాల్సినటువంటి చేయాల్సిన తీర్మానాలు, వెళ్ళాల్సిన తీరు, పద్ధతి ప్రకారం వెళ్ళట్లేదు అని హరీష్ రావు గారు మొట్టమొదట దీనిపైన స్పందించినటువంటి వ్యక్తి. సమగ్రంగా స్పందిస్తే ఆ తర్వాత ప్రీవియస్ డేట్లో ఒక లెటర్ ఏర్పాటు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసినటువంటి సందర్భం ఉంది. అయితే సరే, ఇది హరీష్ రావు గారి ద్వారా ఏమైనా బనకచెర్లను ఆపివేసే పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. అయితే ఇది ఈ డిపిఆర్ తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అనుమతుల కోసం ఇచ్చినటువంటి సందర్భంలో ఇది మొట్టమొదట పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కేంద్ర జలశక్తి మినిస్టర్ ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుకొని పర్యావరణ అనుమతులు తీసుకొని ఆ తర్వాత డిపిఆర్ కేంద్రానికి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ బనకచెర్లలో ఆ విధంగా జరగలేదు. ఈరోజు ఏమైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మాత్రం ఒక పద్ధతి అంటే మరి తెలంగాణ ప్రాంత ప్రజల ముందు దోషిగా నిలబడతాననుకుందో, లేకపోతే వాస్తవాలను గుర్తించిందో, మొత్తానికైతే బనకచెర్లను ఆపివేసింది. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు. గోదావరి, పోలవరం, బనకచెర్ల నిర్మాణానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే తెలంగాణకు రావాల్సినటువంటి నికర జలాలు 968 టీఎంసీలు, దాంతోపాటు సముద్రంలో సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే గత 40 సంవత్సరాలుగా 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి, వాటిలో తెలంగాణ వాటా తేల్చాలి. నదుల అనుసంధానం పేరిట పోలవరం, బనకచెర్ల ద్వారా కృష్ణా డెల్టా, కృష్ణా పరివాహక ప్రాంతంలోకి నీళ్లు తీసుకెళ్తే తెలంగాణకు రావాల్సినటువంటి 160 టీఎంసీలను కూడా, ఎందుకంటే ఇప్పటికే 299, 411 అక్కడ కృష్ణాలో కూడా ఎక్కువ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తాత్కాలిక ఒప్పందానికి దస్తూరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ సైన్ చేసిండ్రు. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృష్ణాలో 299, 511కు 411కు పాత విధంగానే మొత్తం 811 టీఎంసీలలో పాత ప్రకారమే ఆంధ్రప్రదేశ్ వాడుకునే విధంగా తాత్కాలిక ఒప్పందానికి 2 సంవత్సరాలకు అనుకుంటా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఒప్పుకొని వచ్చింది. అయితే అందువల్ల ఇటు బనకచెర్ల ఏర్పాటు జరిగితే 3000లో ఏదైతే 1450 టీఎంసీలలో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించిన విధంగానే 3000లో సుమారుగా 1480 టీఎంసీలు తెలంగాణకు ఏర్పాటు చేసి, ఒకవేళ పోలవరం బనకచెర్ల ద్వారా కనుక నదుల అనుసంధానం జరిగితే తెలంగాణకు రావాల్సినటువంటి కృష్ణా డెల్టాలోని కృష్ణా బేసిన్లో 160 టీఎంసీలు ఇస్తామని లిఖితపూర్వకంగా కనుక వాళ్ళు చెప్పినటువంటి ఎడల తెలంగాణ తన వ్యతిరేకతను ప్రదర్శించేది కాదు. ఇవేవి జరగకుండా పదే సముద్రంలో కలిసే నీళ్ళ కోసం మేము వెళ్ళిపోతున్నాం. సముద్రంలో కలిస్తే మా వాటా కూడా తేల్చాలి కదా. సముద్రంలో కలిసే నీళ్ళ కోసం మేము వెళ్ళిపోతున్నాం. శ్రీనివాస్ గారు, ఒక బ్రేక్ లోకి వెళ్దామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం.
ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి స్వతంత్ర.